లాస్ట్ నీ టీమ్ నుంచి సెకండ్ రౌండ్ లో ఫర్ 3 लाख rupees ఎవరిని పంపిస్తున్నావు? సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పాట మీద పర్ఫార్మ్ చేయడానికి నా టీమ్ సూపర్ స్టార్ జియా వచ్చేస్తుంది. ప్లీజ్ వెల్కమ్ జియా ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. అంతం చూద్దాం ఆకాశం అంతం వేద్దాం అక్కడే పాదం సృష్టించు మాతృదేశంలో సంతోషం పండించు ఆకాశం అడ్డస్తే ఎగిరే పక్షైపోదా మహాశిఖరమే అడ్డస్తే దాటే మేఘాలవుదా అరణ్యం వస్తే గాలైపోదా సముద్రం వస్తే చేపైపోదా తీరాని గుండె వజ్రం 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 వెంటే పడుతుంది విజయం 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 లక్ష్యం ఎన్నటికీ దీక్షకి బంధువురా విజయం ఎప్పటికీ చెమటకి చుట్టమురా ధనసు మాట బాణం ఎప్పుడైనా తప్పబోదు సింహమా గెలిచి పోరాడు పోరాడు గుండె వజ్రం 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 వెంటే పడుతుంది విజయం 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 అందరి దీవెనతో ఆయువు పొందానే నీకే నా బ్రతుకే కత్తి కొనతో ఒక సూర్యుండే సృష్టించు మాతృదేశంలో సంతోషం పండించు చూద్దాం ఆకాశం అంతం వేద్దాం అక్కడే పాదం ఆకాశం అంతం చూద్దాం
ఆకాశం అంతం వేద్దాం అక్కడే పాదం. మన బుల్లి రజనీకాంత్ మీకు ఎలా నచ్చాడు సదా? ఎక్కడ మీ గురువు గారు? చూడడానికి బాగుంది, గ్రాండ్ గా ఉంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, ఫార్మేషన్స్ బాగున్నాయి, ప్రాపర్టీ మీరు అది క్లాత్ తీసుకొచ్చేది అది చాలా బాగా వాడారు, అన్ని బాగుంది. కానీ ఎక్కడ టు అన్ ఎక్స్టెంట్ డాన్సింగ్ అంతగా జియా చేయలా. వాళ్ళు తీసుకెళ్లే జియాని పెడతారు, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడైనా వెళ్తుంది, అలా ఎక్కువ అనిపించింది నాకు, అంటే త్రూ అవుట్ ది యాక్ట్. బట్ ఐ లైక్ ద వే ఇట్ వాస్ ప్రెజెంటెడ్ అ లాట్. సో అది మాత్రం చూసుకోండి. ఇది ఐ థింక్ సెకండ్ టైం కదా జియా ఇది రజనీకాంత్ పాట మీద చేయడం, ఈ సేమ్ అటైర్ లో అది కూడా. సో అది కూడా కొంచెం అంటే చూసినట్టుంది ఆల్రెడీ. ఎక్స్ప్రెషన్స్ కూడా అమ్మాయి పెట్టడం ఫియర్స్ గా లాస్ట్ టైం చేసేది అలాగే ఉన్నాయి. సో అంతగా కొత్తగా జియా మీద అనిపించలే. సో అది చూడండి, రెప్యుటేషన్ వద్దు, జస్ట్ కీప్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ మైండ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తరుణ్ మాస్టర్ మీ కమెంట్. కోరియోగ్రఫీ నేను చేశాను రజనీ గారిది యానిమేషన్ ఫిల్మ్ లో. ఈ సాంగ్ కి తగ్గనట్టు నీ వల్ల ఎంత అయిందో అంత చూపించావు, రిచ్ గా ఉంది. నాకు కూడా అదే అనిపించింది, అమ్మాయిని ఎత్తి అక్కడ పెట్టడం మళ్ళీ దింపటం అంటే ఇంత గ్రాండియర్ లో అది వచ్చి ఆటోమేటిక్ గా పోవాలి, తెలియకూడదు మనకి. అది తెలిస్తే ఏమవుతుందంటే ఆ గ్రాండియర్ ని డిస్టర్బ్ అవుతుంది. అది మాత్రం చేస్తుంటే ఇంకా హైలైట్ గా ఉండేది. సరే సార్, క్వార్టర్ ఫైనల్స్ ముందు కోరియోగ్రఫీ మాత్రం కౌంట్ చేయదు, ఇట్ షుడ్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్డ్ in dance. Jia, you have to start working very hard. So Sai, sir, ఇటువంటి గ్రాండ్యూర్ అంతా కొంచెం పక్కన పెట్టే, డీజే అంటే ఏంటి, డాన్స్ చేస్తాను సార్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. అండ్ ఫైనల్లీ శేఖర్ మాస్టర్ మీ కమెంట్. ఒక్క విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. అయితే మెయిన్ కొరియోగ్రాఫర్ కావాల్సింది అది. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు మూవీ కొరియోగ్రాఫర్ అయితే డాన్స్ రాని వాళ్ళు అందరికి డాన్స్ వచ్చిన వాళ్ళు ఉండరు, డాన్స్ రాని హీరోలు ఉంటారు, డాన్స్ వచ్చిన హీరోలు ఉంటారు. వాళ్ళకి కొరియోగ్రఫీ చేయాలి, వీళ్ళకి కొరియోగ్రఫీ చేయాలి. అంటే దాంట్లో ఏంటంటే కంటెస్టెంట్స్ అది ఇటు మిస్ అయినా తెలియదు. అదేంటి మన మూవీస్ కి 100% కరెక్ట్. అది ఇట్లా నువ్వు చేసిన సాంగ్స్ చాలా చూసాం మన డీ స్టేజ్ మీద. ఇంకా ఉద్ది లాంటిది, నువ్వు చాలా మంచి డాన్సర్, అలాంటి డాన్స్ తనతో కూడా చేపించు. ఫార్మేషన్స్ చేపిస్తున్నావు కదా, దాంతో పాటు డాన్స్ కూడా ఇంక్లూడ్ చేయను. నువ్వు ఫార్మేట్ మొత్తం చేంజ్ చేయి. ఇంకా చాలు, ఇది చూసాం, బాగుంది, చాలా బాగుంది. ఇక నుంచి కొత్త సాయి తేజ్ కనపడాలి. నువ్వు మూవీస్ లో ఇలాంటివి చేయి, చాలా కొత్తగా ఉంటది, చాలా డిఫరెంట్. ఫైనల్ నువ్వు ఈగల్ ఫార్మేషన్ చేసి వచ్చాడు, అది బాగుంది. జియాదైతే అస్సలు తప్పులేదు. ఆ డాన్సెస్ దే ఎవరు అటు చూస్తుంది, వెళ్ళి అటు చూస్తుంది, ఎవరో ఏదో రావాలని, మళ్ళీ క్లాత్ మీద ఎక్కేది ఉంది. తన వరకు 100% ఇచ్చింది, బికాస్ ఆఫ్ డాన్సెస్ వల్ల అలా అయింది. ఇంకోటి, నువ్వు చేపిస్తే తను కూడా చేయగలదు. నేను కొన్ని సాంగ్స్ చూసాం కదా, నువ్వు ఎంత చేపిస్తే తను అంత చేయగలుగుతుంది. నువ్వు చేపించే క్యాపబుల్ ఉంది నీకు, చేయలేదేమో అని అనుకోవద్దు. కావాలంటే ఎక్కువ టైం తీసుకో, ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్ అండ్